నేడు మనం అమ్మ పాలు విశిష్టత గురించి తెలుసుకుందాం. అమృతం కన్నా అమ్మ పాలు మిన్నా అని అంటారు. చంటి పిల్లలకు చంటి పాలు అమృతానికి తీసిపోనిది. ఓ రకంగా అమృతం కన్నా మించింది. అమృతం ఒక ప్రాణాన్ని మాత్రమే కాపాడగలిగితే చంటి పాలు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కలుగచేస్తుంది, ఆప్యాయతని పంచుతుంది, హాయిని కలుగచేస్తుంది. ప్రకృతిలో అమ్మ గర్భంలో జీవం పోసుకున్న మరుక్షణం నుండి గర్భ శిశువు ఎరుగుదలకు ఆరోగ్యానికి అవసరమైన వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. నవమాసాలు అమ్మ రక్తం నుండి నేరుగా ఆహారం సంపాదించుకున్న గర్భ శిశువు ప్రసవమైన తర్వాత కూడా చంటి పాల రూపంలో చంటి బిడ్డకు తన రక్తాన్ని పాలగా పంచుతూ అమ్మగా నిలిచిపోతుంది. అమ్మ పాల విశిష్టత గురించి కొంత అవగాహన పెంచుకుందాం. మనం పైన చెప్పుకున్నాం, అమ్మలోని శరీర వ్యవస్థ తన శిశువు తగ్గట్లుగా తయారై ఉంటుంది అని. అంటే శిశువుకి ఎటువంటి పాలతో ఆరోగ్యం కాపాడబడుతుందో అటువంటి పాలే తన అమ్మలో తయారవుతాయి. ఏ పాలలో పోషక పదార్థాలు ఉండాలో ఆ పాలలోనే పోషక పదార్థాలు ఉంటాయి. ఏ పాలలో ఆప్యాయత ఉండాలో ఆ పాలలోనే ఆప్యాయత ఉంటుంది. ఆరోగ్యం ఉండాలో ఆనందం ఉండాలో ఏ పాలలో అమ్మ పాలలో ఉండాలో అన్ని పాలలో సరిపోయేట్లుగా సమతూయేటట్లుగా అమ్మ పాలలో ఉంటాయన్నమాట. అమ్మ జన్యువులు శిశువు జన్యువులకు సరిపడేట్లు తయారవుతాయి. ఇంత గొప్ప పాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? అమ్మ శిశువుకు 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు పాలు ఇవ్వగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. శిశువు జన్మించిన మొదటి అరగంటలోపే ముర్రు పాలతో మొదలవుతుంది చంటి పాల ప్రస్థానం. ఆ ముర్రు పాలలోని కొలెస్ట్రాల్ శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎంతగానో ఉపయోగపడుతుంది. శిశువుకు పుష్టినిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శిశువు ఎదుగుదలకు దోహదపడుతుంది. కలుషితం కానిది చంటిపాలు. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఆ అమ్మ ఇవ్వగలిగింది అమ్మ పాలు మాత్రమే. మెదడు ఎదగటానికి తోడ్పడుతుంది. చిన్నపిల్లల్లో అమ్మ పాలు తీసుకున్న వాళ్ళ మెదడు ఎదగటానికి బాగా ఉపయోగపడుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. తల్లి తీసుకున్న పిల్లల్లో, తల్లి పాలు తీసుకునే పిల్లల్లో, పోత పాలు తాగిన వాళ్ళలో తప్పకుండా మనకు మార్పులు కనిపిస్తాయి. దీంట్లో పోత పాలల్లో ఆ శరీర పోషక శక్తి కానీ తర్వాత రక్షణ శక్తి కానీ అంత ఎక్కువగా ఉండదు. శిశువుకు అవసరమైన వరకే పోషక పదార్థాలు ఉండటం వల్ల ఉపకాయం కూడా రాదు. శిశువులో తెల్ల కణాల ఉత్పత్తి సరైన నిష్పత్తిలో ఉంటాయి. అందుకని దీర్ఘవ్యాధుల నుండి కూడా కాపాడగలుగుతారు. ఉబ్బసం, చర్మ వ్యాధులు మొదలగు జబ్బులు తల్లి పాలు తాగే వాళ్ళలో తక్కువగా వస్తాయి. తల్లికి ఉంటే ఆ జన్యు కణాలతోటి వేరు, కానీ అది లేని పక్షంలో తప్పకుండా శిశువుకు కూడా ఈ యొక్క దాని మీద ఇమ్యూనిటీ వస్తుంది, రోగ నిరోధక శక్తి కూడా ఏర్పడుతుంది. విటమిన్లు చాలా సరిపోయేంత ఉంటాయి, కంటి జబ్బులు రావు, వైరస్ డిసీజ్, వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా అవి తొందరగా దరికి చేరవు. అందుకని చంటిపాలు తాగే వాళ్ళలో మనకు ఈ వైరల్ డిసీజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత అలర్జీలు కూడా అంత ఎక్కువగా ఉండవు. కాలేయ వ్యాధులు కూడా రాకుండా, అదే బయట పాలు కనుక ఎట్లయితే పోత పాలల్లో దాని కాలేయ వ్యాధులన్నీ, కొంతమంది పచ్చ కామెర్లని అటువంటివన్నీ వస్తాయి. అటువంటివి రాకుండా కూడా ఇందులో ఉంటాయి. తల్లిపాలలో శిశువుకి ఎంత ఉష్ణోగ్రతలో పాలు కావాలో అంత ఉష్ణోగ్రతలో తయారై ఉంటాయి. అదే బయట ఎట్లయితే మనం కాచాలి, కాచిన తర్వాత దానికి తగిన వేడిని మనం తీసుకొని ఆ గోరువెచ్చ వేడి కావాలా ఆ వేడిని చూసుకొని ఇస్తే కానీ సరిపోదు. అందుకని తర్వాత ఇవన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అమ్మ చనుస్పర్శ. అందుకని పుట్టంగానే కొన్ని చోట్ల
అమ్మని అమ్మ ఛాతి మీద పడుకోబెడతారు, బిడ్డని అమ్మ ఛాతి మీద పడుకోబెడతారు. పడుకోబెడితే ఆ ఛాతీలో ఉన్నటువంటి ఆ వెచ్చదనం తన బుగ్గలకి, తన ఒంటికి, తన పెదవులకి తగిలిన వెంటనే ఒక రకమైన లోపల పాలు తాగాలనే ఉత్సాహం కానీ, తర్వాత పాలను తీసుకోవాలనే ఈ ఉత్సాహము పిల్లల్లో మనకు కనపడుతూ ఉంటాం. అమ్మకి అది ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది, పిల్లవాడికి ఇంకా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. గర్భం రావడానికి మరో గర్భం దాల్చడానికి మధ్య సమయం కూడా దీనివల్ల నియంత్రించవచ్చు. అమ్మలో రక్తలేమిని పెంచుతూ ఉంది కూడా. ఇది కనుక చేస్తే కొద్దిగా రక్తలేమిని పెంచుతుంది. స్తన్నుల గడ్డలు ఇవి కనుక ఇవ్వకపోయేటట్లయితే దానికి ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ అమ్మలో ఈ రక్తలేమి వస్తుంది, ఎనీమియా. జనరల్గా ఈ అమ్మ పాలు, బ్రెస్ట్ మిల్క్ ఇవ్వని వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. స్తన్యుల గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత క్యాన్సరు కూడా వస్తూ ఉంటుంది. అందుకని గడ్డలు ఇవన్నీ ఏర్పడకుండా ఉండాలన్నా ఇవన్నీ చేయకుండా ఇవన్నీ నిరోధించబడతాయి పాలు ఇవ్వటం వల్ల. మనసు చాలా ఉల్లాసంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు కనుక చూసేట్లయితే అమ్మలు ఉద్యోగాలు చేస్తున్నారు, పాలు ఇవ్వడానికి టైం ఉండదు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పిల్లల్ని ఎక్కడో ఆయాల దగ్గర పడేస్తారు. ఆ ఆయాల దగ్గర పడేస్తే వాళ్ళు ఇచ్చే సరైనటువంటి పాలు ఇవ్వక ఏదో పిండి పాలను, లేకపోతే ఏదో ఒక పోత పాలని, కృత్రిమ పాలని ఇచ్చి ఒక రకమైనటువంటి అనారోగ్యానికి పాలు చేస్తూ ఉన్నారు. ఊబకాయాలు వస్తున్నాయి. 5-6 గంటలు నిల్వేయించినటువంటి పాలు కూడా ఒకసారి పాలు పంచి ఇచ్చి 5-6 గంటలు నిల్వ ఉండి ఇస్తున్నారన్నమాట. అటువంటివి కూడా అంత మంచివి కాదు. అమ్మ పాలు ఎలా ఇవ్వాలి? అమ్మ శిశువును చంటి పూర్తిగా శిశువు నోట్లో పెట్టి నోరు, పెదవులు మొత్తం చనుమన ఏరియాల మొత్తం తాకేటట్లుగా హక్కున చేర్చుకొని పాలను ఇస్తుంటే చంటి వద్ద ఏవైతే పాలు ఉంటాయో ఆ పాలు కూడా త్వరగా శిశువు ఉండటమే కాకుండా ఈ పాలను ఇస్తుంటే చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అవి పుష్కలంగా ఆ చంటి పాపకు సరిపోతూ ఉంటాయి. దాంతో అనురాగం, అనుబంధము శిశువు మధ్య, అమ్మ మధ్య ఏర్పడుతుంది. అమ్మ పాలిచ్చేప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటిలో అమ్మ ప్రశాంతంగా ఉండాలి, మానసిక స్థితి ఉండాలి, తక్కువగా హాయిగా ఉండాలి. కోపం కానీ, చికాకు కానీ, ఆవేశాలు కానీ ఇవేమి ఉండకూడదు. తర్వాత తనకు తగినంత పిండి పదార్థాలు తీసుకోవాలి, కావాల్సినంత ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నప్పుడే ఆ పాలు కూడా లోపల కూడా తయారయ్యి పిండి పదార్థాలు అమ్మ పాలల్లో ఎంత కావాలో అంత ఉంటాయి, మాంసకృతులు ఎన్ని కావాలో అన్నీ ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఎన్ని కావాలంటే, నీరు ఎంత కావాలో అంత కావాలని ఉంటుంది, విటమిన్లు ఎన్ని కావాలో అన్ని కావాలంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఇవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత పోత వాళ్ళ నష్టాల గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో విరోచనాలు ఎక్కువగా ఉంటాయి, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటాయి, ఏ విటమిన్ తగ్గి కంటి జబ్బులు వస్తాయి, ఆ పాలకు ఎలర్జీ వస్తుంది, జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి, దీర్ఘ వ్యాధులు కూడా రావచ్చు. తర్వాత ఐక్యూ కొద్దిగా తక్కువగా ఉంటుంది పోత పాలు తీసుకునే వాళ్ళలో. ఈ క్రింది పరిస్థితులు తల్లిపాలు అంతగా ఉపయోగపడవు. అంటే అందరికీ ఇవ్వగలం అంటే కొంతమంది జబ్బులు ఉన్నటువంటి తల్లులు ఉంటారు, వాళ్ళలో ఈ పాలు ఇవ్వటం వల్ల మంచిది కాదు కూడా. ముఖ్యంగా గ్యాలక్టోసీమియా జబ్బు కనుక ఉండేటట్లయితే ఆ పిల్లల్లో పాలల్లో పిండి పదార్థాలు లేక జీర్ణం చేసుకునే శక్తి లేకపోవటం వల్ల అది ఇవ్వకూడదు. అమ్మకు క్షయరోగం ఉధృతంగా ఉండేటట్లయితే ఆ సమయాల్లో ఇచ్చేటైతే పిల్లలకి అది మళ్ళీ మంచిది కాదు. అమ్మకు రేడియం చికిత్స కానీ, క్యాన్సర్ చికిత్స కానీ ఏమైనా చేస్తున్నట్లయితే అట్లాంటి అమ్మల దగ్గర నుంచి పాలు మంచివి కాదు. తర్వాత మత్తు మందులు బానిసైన అమ్మల దగ్గర నుంచి పాలు ఇవ్వకూడదు, దానివల్ల పిల్లలు పాడైపోతారు. అమ్మ రొమ్ము మీద, చంటి మొన దగ్గర సర్పి వ్యాధి ఉన్నప్పుడు, అంటే హెర్పిస్ లాంటిది జబ్బు ఉండేట్లయితే అట్లాంటి వాళ్ళకు కూడా
ఇది ఇవ్వకూడదు. ఈ క్రింది పరిస్థితులు ప్రమాద హెచ్చరికల్లో, అందుకని చెప్పేసి వీటిని జాగ్రత్తగా, అమ్మకు హెపటైటిస్ ఉంటే ఇవ్వకూడదు, అమ్మకు పొగ తాగే అలవాటు ఉన్నప్పటికి కూడా అవి ఇవ్వకూడదు, పాలు ఇవ్వకూడదు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవాళ్ళు ఉంటే వాళ్ళది ఇవ్వకూడదు. శిశువు తర్వాత పచ్చకామెర్ల వ్యాధితో జన్మించినట్లయితే అప్పుడు తల్లిపాలు ఇవ్వచ్చు. వీటన్నిటికీ మనకు హోమియో వైద్యంలో అమ్మ పాలకు తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉన్న కొన్ని మందులు ఉన్నాయి. ఆ మందులు ఇవ్వటం వల్ల ఈ హోమియో వైద్యంలో వాళ్ళకి తల్లిపాలు కొద్దిగా అభివృద్ధి చెంది తర్వాత పాలు బాగా పడి పిల్లలకి ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి. వాటిలో యాగ్నస్ క్యాస్టస్ అనే మెడిసిన్ ఒకటి, తర్వాత కాల్కేరియా అని ఒకటి, కాల్కేరియా కార్బు, తర్వాత పల్సటిల్లా, లాక్కనైనం, సెపియా, ఆర్నికా, రెసినస్ కమ్యూనస్, ఆల్ఫా మొదలగు మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి. రొమ్ము వ్యాధుల వల్ల ఒక్కోసారి ఇబ్బంది కూడా వస్తుంటుంది. తర్వాత అట్లాంటప్పుడు అగారికస్ అనే మందు బాగా పనిచేస్తుంది. చంటి మొనలు దురదగా ఉండేటట్లయితే ఈ మందు అగారికస్ చేయడం బాగా పనిచేస్తుంది. ఆర్నిక ప్రసవానంతరం స్తనాలు నొప్పిగా ఉండటం వల్ల ఆ ట్రామా పెయిన్ కొద్దిగా ఉంటుంది, దాంతో ఉండేది దానికి ఆర్నిక బాగా పనిచేస్తుంది. బొరాక్స్ స్తన మొనలు కొద్దిగా కురుపులుగా ఉండేటట్లయితే పనిచేస్తుంది. కాల్కేరియా కార్బు రొమ్ము గట్టిపడుతూ ఉంటుంది, ఒక్కోసారి చీవు కూడా కారుతూ ఉంటుంది, అట్లాంటి సమయంలో బాగా పనిచేస్తుంది. గ్రఫైటిస్ నొప్పులుగా ఉండటము తర్వాత వీటి వల్ల వస్తుంది. అలాగే ఫైటోలక్కా, సైలీషియా, బెలడోనా, నేట్రసల్ఫ్ మొదలగు మందులన్నీ ఏ కండిషన్స్ని బట్టి వేసి ఒక్కో మందు ఇవ్వాల్సి వస్తుంది. ఈ మందులన్నీ ఆ పరిస్థితులను బట్టి ఆయా పరిస్థితుల్లో మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఇది మనం అమ్మ పాలు గురించి తెలుసుకున్నాం. సంతోషం. నమస్కారం. హరి ఓం.